హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మెల్బోర్న్లోని డాక్లాండ్స్ ఏరియాలో ఉన్నాము. ఇది మనకి మెల్బోర్న్ పోర్ట్ అంటారు. ఇక్కడ మనకి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎలా ఉంటుంది, ట్యాంక్ బండ్ ఎలా ఉంటుందో అలా అంత నీట్గా డెకరేట్ చేయబడి అంత నీట్గా ఉంటుంది. ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ అంతా కూడా. ఇది ఎర్రా రివర్, ఇది ఎర్రా రివర్. దీని గురించి మీకు ఈ వీడియోలో మంచిగా చూపిస్తాను. చాలా నీట్గా డిజైన్ చేయబడుతుంది ఇక్కడ రివర్ క్రాసింగ్స్ ఇవి. ఫ్రెండ్స్, ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా టూరిజం బోట్స్. ఈ ఎర్ర వ్యాలీ చుట్టూ ఒక రౌండ్స్ వేస్తారు వీళ్ళు మొత్తం. ఈ మెల్బోర్న్ అంతా కూడా ఈ ఎర్ర వ్యాలీ చుట్టూతా ఉందండి. బోట్స్లో మనకి వచ్చేసి హాఫ్ అన్ అవర్ ట్రిప్, 1 అవర్ ట్రిప్, 2 అవర్స్ ట్రిప్ అని ఉంటుంది. ఈ ట్రిప్ని బట్టి ప్రైస్ ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ $25-35 ఉంటుందండి. హాఫ్ అన్ అవర్ సేపు మనల్ని తిప్పుతారు. ఇవన్నీ టూరిజం కోసం డెవలప్ చేసినాయి అండి. మెల్బోర్న్ వచ్చిన వాళ్ళకి రెంటల్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. టూరిజం ప్లస్ రెంటల్. ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే మంచి రివర్ వ్యూ ఉన్న ప్లేస్ కాబట్టి. డిఫరెంట్ అండి ఇవి. ఇక్కడికి వచ్చి కొన్ని వేరే ప్రదేశం నుంచి ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళు కూడా బోటింగ్ హాల్టింగ్ చేసుకుంటారు. హాల్టింగ్ చేసినందుకు కూడా కొంత ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. ఇదంతా ఇక్కడ జరుగుతుంది. టూరిజం బోటింగ్ కాకుండా వేరే ప్రదేశాల నుంచి కూడా ఓన్ బోట్స్ తోటి వస్తారు. వాళ్ళు ఇక్కడ హాల్టింగ్ చేసుకుంటారు. ఆ పర్పస్ కూడా ఇక్కడ ఉంటుంది. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ లైన్లో పెట్టి ఏదో కార్ పార్కింగ్ చేసినట్టున్నాయి మొత్తం కూడా. ఇవన్నీ పర్సనల్ బోట్స్, టూరిజం బోట్స్ అన్నీ ఉన్నాయండి ఇందులో. ఇట్లా రివర్ క్రాసింగ్ కోసం అని చెప్పేసి చాలా చోట్ల ఉన్నాయండి బ్రిడ్జెస్. ఇట్లా డిజైన్డ్గా ఉంటాయి. మీరు గమనించవచ్చండి, చాలా చోట్ల మీకు చెప్పాను కదా, వీళ్ళు వుడ్ ఫర్నిచరు ఇవి ఎక్కువ వాడతారని. చూడండి ఇక్కడ అంతా వుడ్ మయమే. ఈ ఎర్రా రివర్ చుట్టూ మొత్తం నడవడానికి మొత్తం కూడా ఇగో ఇవి వుడ్ ఫర్నిచర్తోనే వేశారు. కూర్చోటానికి అయితే అన్నిటికి కూడా ఈ విధంగా వాడతారు. స్టాపర్స్ కూడా ఈవెన్ దో. చూడండి ఎన్ని బోట్స్ ఇక్కడ హాల్ట్ అయి ఉన్నాయి. ప్రతి హాల్టింగ్ దగ్గర పవర్ సప్లై ఉంటుందండి. పవర్ సప్లై వీళ్ళు వస్తారు కదా నాన్ లోకల్స్, వాళ్ళకి పవర్ సప్లై లోపల షిప్లను పడుకుంటారు కొంతమంది, ఈ బోట్లను పడుకుంటారు కొంతమంది. నైట్ హాల్టింగ్స్ పగలంతా బయట తిరిగేసి మెల్బోర్న్ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తారు కదా వాళ్ళు. ఇలా పర్సనల్ బోట్స్ ఉంటాయండి ఇందులో. చాలా మట్టి కూడా పర్సనల్ బోట్సే ఉంటాయి. వీటిలో కూడా 2-3 రకాలు ఉన్నాయండి. డబుల్ డెక్కర్ బోట్స్ కూడా ఉన్నాయి వీటిలో.
ఈ బోట్స్ మనం క్యాచ్ చేయడానికి ఇలా ఉన్నాయండి ప్రతి చోట్ల ఇట్లా. మనం దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, చాలా అందంగా కనబడుతుంది లైటింగ్ రిఫ్లెక్ట్ వలన నీళ్ళల్లో. పెద్ద పెద్ద బోట్స్ కూడా ఉన్నాయండి. 50 ప్యాసింజర్స్ 100 ప్యాసింజర్స్ ఉన్న బోట్స్ కూడా ఉన్నాయి వీటిలలో. మెరైన్ బోట్ అండి. చూడండి, నీళ్ళల్లో డక్ స్విమ్ చేస్తుంది. నల్ల డక్కు కనబడట్లేదు. మనం ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ వరకు కూడా వచ్చామండి నీళ్ళల్లో. చాలా లోపల దాకా వచ్చేసాము మనం. ఇదండి, మనం చివరి దాకా వచ్చేసాం, ఇంకా లేదు. ఈ డక్ కూడా మన దగ్గర దాకా వస్తుంది. మంచి మంచి వ్యూస్ చూపించే ప్రయత్నం చేస్తానండి. మీరు నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసిన లైక్స్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నేను. ఈ ఫుట్పాత్ మీద చూడండి, ఒక్క చిన్న పేపర్ పీస్ కానీ, ఒక వేస్ట్ మెటీరియల్ కానీ ఏమాత్రం లేదండి. అంత నీట్గా ఉంది. ఈవినింగ్ టైమ్స్లో ఇక్కడ చాలామంది అండి వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేస్తారు. ఇంకా వీళ్ళకి క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఇంకెవరు రాలేదు. యాక్చువల్గా ఈ టైంలో ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. ఫిషింగ్ చేస్తున్నారు వీళ్ళు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి లాన్ కూడా ఉందండి ఇక్కడ, పిల్లలు ఆడుకోవడానికి. మెల్బోర్న్ అండి, మ్యాక్సిమం అన్ని బిల్డింగ్స్ కూడా మినిమం 33 ఫ్లోర్స్, 55 ఫ్లోర్స్ అట్లా కామన్గా ఉంటాయండి. మీకు చాలా ఎత్తైన బిల్డింగ్స్ ఉంటున్నాయి. ఫ్రెండ్స్, ఇది ఎర్ర రివర్ ఆనుకునే అండి ఇక్కడ ఎగ్జిబిషన్ సెంటరు, డిఎఫ్ అని చెప్పేసి ఒక సెంటర్ ఉందండి. మన షాపింగ్ కాంప్లెక్స్ ఇది. మన ఎర్ర రివర్ క్రాసింగ్ కింద ఉన్నామండి. పైనుంచి వెహికల్స్ మూవ్మెంట్ ఉంది. బ్రిడ్జ్ కింద ఉన్నాము. అదిగోండి, టూరిజం బోట్ వెళ్తుంది.
చాలా మంది ఉన్నారు జనాలు, నిల్చొని ఉన్నారు, కూర్చొని ఉన్నారు లోపల బోట్లో. హోటల్స్ అండి ఇవన్నీ కూడా. చూడండి బ్రిడ్జ్కి లైటింగ్స్ ఎలా పెట్టారో. ఎర్ర రివర్ క్రాసింగ్ బ్రిడ్జ్ అండి ఇది. ఇట్లా ఎర్ర రివర్కి చాలా చోట్ల అండి, చాలా రకాలుగా డిఫరెంట్ స్టైల్లో ఈ రివర్ క్రాసింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇటు ఆనుకొని హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, న్యూ ఇయర్ రోజు, క్రిస్మస్ రోజు అండి ఇక్కడికి వచ్చాము. నడవడానికి ప్లేస్ లేదు, అంత రష్ ఉన్నారు ఆ రోజు. టూరిస్టులతో నిండిపోయింది ఆ రోజు. జనవరి 6 వరకు హాలిడేస్ అండి ఇక్కడ. సమ్మర్ హాలిడేస్, న్యూ ఇయర్, క్రిస్మస్ హాలిడేస్ అని జనవరి 6 వరకు ఇస్తారు. అవి అయిపోయినాయి, అందుకే కొద్దిగా రష్ తగ్గింది. చూడండి బ్రిడ్జ్ అంతా డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఇంతకుముందు బ్రిడ్జ్ వేరే స్టైల్లో ఉంది, ఈ బ్రిడ్జ్ వేరే స్టైల్లో ఉంది. ఇదేనండి ఎగ్జిబిషన్ సెంటర్ అని. మన దగ్గర హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ అంటాం కదా, సేమ్ అదే టైప్ అండి ఇది కూడా. చాలా పెద్దది, చాలా అంటే చాలా హాల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హాల్స్ అండి. లాస్ట్ టైం వెళ్ళాను నేను ఒక ఎగ్జిబిషన్కి, చాలా బాగున్నది. చూడండి ఎట్లుంది ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్. ఇంకోండి మరొక టూరిజం బోట్ ఉంది. రెడీగా ఇది ఫ్లాట్గా ఉంది చూడండి. పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్ అండి. జైంట్ వీల్, పిల్లలు ఆడుకునే ప్లేస్ అండి. పిల్లల కోసం చూడండి ఎంత నీట్గా ఇది చేశారో. టాయ్స్లు, ఆస్ట్రిచ్లు, షార్క్స్, డిఫరెంట్ బొమ్మలు పిల్లలకి ఇంట్రెస్టింగ్ కలిగించేటందుకు పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ చక్కగా. This one? What is that?
Get that one there. So see. యాక్చువల్ అండి ఇక్కడ 9 తర్వాత చీకటి పడుతుందండి నైట్ పూట. మనం కొద్దిగా ఎర్లీగా వచ్చాము, అందుకే మనకి రష్ కనపడలేదు. ఇప్పుడు ఈవినింగ్ వాళ్ళకి ఆఫ్టర్ 9-9:30 తర్వాత నుంచి బయటకు రావడం జరిగింది. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇక్కడే జరిగినాయండి. ఈ క్రోన్ ప్లాజా అంటారు ఇక్కడ. మీకు రాసింది కదండి క్రోన్ ప్లాజా అని, ఒక సింబల్ తోటి క్రోన్. అదిగోండి సింబల్ బ్లింక్ అవుతూ వెళ్తుంది కదా, ఇక్కడే జరిగాయండి. సరే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ రామకృష్ణ. బాయ్ అండి. థ్యాంక్ యూ.